అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. మనతో పాటు ఉన్నారు హోమియోపతి డాక్టర్ చేతన్ రాజ్ గారు. వారితో మాట్లాడదాం. ఎస్పెషల్లీ నరాల బలహీనత కారణాలేంటి, చికిత్స ఏ విధంగా ఉంటుంది, అలాగే ముఖ్యంగా చూసుకుంటే పరిష్కార మార్గాలేంటి, టిప్స్ ఏం ఫాలో అవ్వాలి, ఈ వివరణ అంతా కూడా సార్ ఇచ్చేస్తారు. సార్ తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే మేడం. నరాల బలహీనత చాలా మంది సఫర్ అవుతున్నారు సార్. హోమియోపతి వైద్యం ఏ విధంగా పనిచేస్తుంది ఈ నరాల బలహీనతతో సఫర్ అయ్యే వారికి? ఏమైనా టిప్స్ తెలియజేస్తారా సార్? నరాల బలహీనత అని చెప్పంగానే ఎవరికైతే ఉంది వాళ్ళకి ఏం గుర్తొస్తుందో తెలుసా? వాళ్ళ కాళ్ళు లాగడం, అవును సార్, నీరసంగా ఉండడం, కాళ్ళల్లో తిమ్మిర్లు రావడం, చీమలు కరిచినట్టు ఫీలింగ్ రావడం, మంటలు, మళ్ళా దాని తర్వాత లాగుడు. కాళ్ళల్లో ఎక్కువ చూస్తాం మనం. మళ్ళా దాని తర్వాత తల తిరగడం, కూడా ఉంటుంది సార్. తల తిరగడం, చేతుల్లో తిమ్మిర్లు రావడం, ఈ భాగం టైట్ అయిపోవడం, సడన్ గా ఏదో పట్టేసినట్టు, మళ్ళా బలం లేకుండా ఉండడం. ఇప్పుడు ఏమంటారు వచ్చి, సార్ ఇట్లా చేస్తాం కదా, గట్టిగా చేయనీకి వస్తలేదు, మళ్ళా ఈ షేకింగ్ ఇట్లా. అవును సార్, ఇది ఎక్కువగా వేరే వేరే రోగాల్లో వస్తది, కానీ నరాలకు సంబంధించింది కాబట్టి చెప్తున్నా. మళ్ళా దాని తర్వాత ఏమంటారంటే, ఒక పేషెంట్ మొన్న ఏమంటారు, ఇంటికి వస్తారు కదా, గెస్ట్లు వస్తారు కదా, పోయేటప్పుడు ఏం చేస్తాం మనం, లేడీస్ ఏం చేస్తారు, బొట్టు పెట్టుకోవడం, బొట్టు పెట్టడం, తాంబూలాలు అవి చేస్తారు కదా. ఇప్పుడు వస్తే ఎవరైనా ఇట్లా బొట్టు తీసుకొని ఇట్లా పెట్టనీకి పోతే పెట్టనీకి వస్తలేదు. సివియర్ గా ఉన్నాయి. బాత్రూమ్ డోర్ ఇట్లా జర ఇట్లా గట్టిగా ఇట్లా లాగి ఇట్లా కొండి పెడతాం కదా, అది కూడా పెట్టనీకి వస్తలేదు. బలం అట్లా తగ్గిపోయిందంట. చూస్తే ఏమో విటమిన్ B12 ఎంత ఉండాలి, దానికన్నా ఎక్కువ ఉంది. ఎక్కువ ఉందా? ఎక్కువ ఉన్న సమస్య సార్. ఎందుకు ఎక్కువ ఉంది నేను చెప్తా. అయితే ఏంటంటే, ఫస్ట్ B12 తక్కువ ఉండే, షుగర్ వ్యాధి ఉండే. B12 తక్కువ ఉంది, షుగర్ వ్యాధి ఉంది, నరాలది ప్రాబ్లం ఉంది. మనం చెప్పినాం B12 ఇంతకుముందు తక్కువ ఉండే, ఇప్పుడు ఎక్కువ ఉంది. ఎప్పటి నుంచి ఎక్కువ ఉంది? 2-3 నెలల నుంచి ఎక్కువ వస్తుంది. రెగ్యులర్ చేపిస్తున్నారు టెస్ట్. ఇప్పుడు మనం కటింగ్ పోతాం కదా నెలకు ఒకసారి, అట్లా టెస్ట్ లకు పోతున్నారు. 3 నెలలు 4 నెలలకి ఒకసారి. మీకు మరీ తక్కువ ఉందంటే చెప్పి, లేకపోతే 6 నెలలకి చెప్పాలి. అయితే ఏంటంటే, ఇప్పుడు టెన్షన్ ఉందా అని అడిగినాం, ఉందన్నారు. ఏముంది టెన్షన్? 3 పిల్లలు ఉన్నారు. ఆస్ట్రేలియా, అమెరికా, లండన్, 3 డిఫరెంట్ కంట్రీస్ లో 3 పిల్లలు, కాంటినెంట్స్ లో. మళ్ళీ అది కూడా ఇంకేం బాగా, పెద్ద కొడుకు లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు, మధ్యలో అమ్మాయి, ఆమె మాట్లాడతలేదు ఈ మేడంతో. చిన్నోడుకి ఇంకా ఉద్యోగం రాలేదు, ఏదో స్ట్రగలింగ్ చేస్తుండు, ఏదో జాబులు చేస్తుండు. సరే, పెద్దోడు లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు, వాళ్ళు బయట ఉంటారు, మీకేం పరేషాన్? ఎట్లా చేసుకున్నాడు? అదొకటి. సెకండ్ వన్కి ఉద్యోగం సరిగా సెట్ అవ్వలేదు, మీ కాడ ఏమైనా పైసలు తీసుకుంటుందా? లేదు. ఎందుకు తీసుకోవట్లేదు? ఏదో ఆర్ట్ జాబులు చేసి జర మేనేజ్ చేస్తుండు, అక్కడ లైబ్రరీలా, అక్కడ ఇక్కడ ఏదేదో పని. మళ్ళీ ఏం బాధ లేదు, మంచి లేదు కదా ఇంకా ఉద్యోగం, ఆ టెన్షన్. అయితే యాక్చువల్గా చూసుకుంటే టెన్షనే లేదు, కానీ టెన్షన్ తయారు చేస్తున్నారు. వంటింట్లో ఏం వండుతారంటే టెన్షన్. వండేటప్పుడు కూడా అవే ఆలోచనలు వస్తున్నాయి. ఆడేం చేస్తుండు, ఈడేం చేస్తుండు, ఫోన్ చేయట్లేదు, పట్టించుకోవట్లేదు, ఇవే నడుస్తున్నాయి మైండ్ లో. నడిపించి డైట్ చక్కగా లేక, నిద్ర చక్కగా లేదా, ఆలోచన కంటిన్యూ మైండ్ లో తిరిగి లేని నొప్పులు, లేని రోగాలు తెచ్చుకుంటారు. అట్లా అయింది ఈ పేషెంట్ కేసులో కూడా అట్లా అయింది. సరే, ఇప్పుడు షుగర్ వచ్చింది, B12 కూడా పోతుంది, షుగర్ కూడా పెరుగుతుంది. ఏమవుతుందంటే, B12 మెటబాలిజం ఒక్కొక్కసారి అవ్వదు, బ్లడ్ లో చూపిస్తారు ఇంత ఉంది, ఎక్కువ ఉంది అని, కానీ యూటిలైజ్ చేసుకునే వస్తలేదు బాడీకి. పేషెంట్ దాంట్లో కూడా ప్రాబ్లం అయింది. మైలిన్ షీట్లు దెబ్బపడ్డాయి, నరాలు దెబ్బపడ్డాయి. మనం మందులు ఇచ్చుడు స్టార్ట్ చేసినాం, మెల్లమెల్లగా మంచిగా అయింది. ఎంత టైం పట్టింది సార్? ఈ పేషెంట్ కి నరాల నొప్పులు పూర్తిగా మంచిగా అవ్వడానికి 4 నెలల నుంచి 5 నెలలు పడ్డది. పూర్తిగా షుగర్ వ్యాధి తగ్గడానికి 1 year 10 months పడ్డది. ఓకే, ఇప్పుడు తన పనులు తనే చేసుకోగలుగుతుంది, రెస్ట్ రూమ్ అన్ని మంచిగా అన్ని సెట్ అయిపోయినాయి. ఒక హోమ్ రెమెడీ కూడా చెప్పినా నేను. ఏంటి సార్ అది? కూడా మా వ్యూయర్స్ కోసం కూడా
ఈ హోమ్ రెమెడీ మీరు చేసి రెగ్యులర్ గా తీసుకుంటే, హోమియోపతి మెడిసిన్ తీసుకుంటూ ఈ రెమెడీ ఈ రెమెడీ మీకు షుగర్ వ్యాధిలో మంచిగా ఉంటది, నరాల వ్యాధిలో మంచిగా ఉంటది. షుగర్ వ్యాధి వల్ల నరాల వ్యాధి అయితే కూడా మంచిగా ఉంటది. నేను చెప్పింది మీరు వింటే మీరు కూడా ఇట్లా కూడా ఉంటదా, టేస్ట్ కి టేస్ట్ ఉంటది, హెల్త్ కి హెల్త్ ఉంటది. ఇంత టైం చేస్తున్నారు సార్, ఏంటి సార్ రెసిపీ అండ్ ఏం చేయాలంటే మీరు పావు లీటర్ పాలు తీసుకోవాలి. ఓకే సార్. పావు లీటర్ పాలు తీసుకుంటారు కదా, ఈ పావు లీటర్ పాలని గరం చేయాలి. గరం చేసినాక అది గరం అయితేనే ఉంటది పొయ్యి మీద, గ్రైండర్ తీసుకోవాలి. ఓకే సార్. దాంట్లో మీరు ఒక 4 స్ట్రాబెర్రీలు వేయాలి. పాలు స్ట్రాబెర్రీ లేదు, పాలు స్ట్రాబెర్రీ కాదు, పాలు గరం అవుతుంది పొయ్యి మీద, మనం 4 స్ట్రాబెర్రీలు గ్రైండర్ లో వేసినాం. ఓకే సార్. పల్ప్ తయారైపోయిందా, అప్పటి వరకు వాటర్ కూడా బాయిల్ అయిపోయిందా, దాన్ని బంద్ చేయండి. ఓకే సార్. జర ఒక 20 minutes వదిలేస్తే చల్లగా అవుతుంది. పోనీ ఎండాకాలం ఉంది, ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ వదిలేసి చల్లగా అయితే ల్యూక్ వామ్ అవుతుందా. అవును సార్. ఇప్పుడు ఈ ప్యూరీ తయారైపోయిందా, ఈ ప్యూరీ దాంట్లో కలిపేసేయండి. ప్యూరీ దాంట్లో కలిపేసిండు. ఏం ప్యూరీ? స్ట్రాబెర్రీ ప్యూరీ 4 కలిపేసిండు. మళ్ళా దాని తర్వాత మీరు ఇంత పెరుగు వేసిండ్రు దీంట్లో. పెరుగు వేసి దీన్ని బాగా కలపండి. ఒక 6 గంటలు వదిలేసేయండి. పెరుగు తయారు చేసినాం కదా, కానీ ఏం చేసినాం, దాంట్లో స్ట్రాబెర్రీస్ యాడ్ చేసినాం. మనం స్ట్రాబెర్రీ యోగర్ట్ తయారు చేసినాం. స్ట్రాబెర్రీ హోమ్ మేడ్, చక్కెర వేయలేదు దీంట్లో, ప్రిజర్వేటివ్ గిరవేటివ్ ఏం లేదు. ఆడ పెద్ద పెద్ద మాల్లలో పోతే దుకాణాల్లో చూస్తే ఇట్లా రైన్ గా అరేంజ్ చేసి ఉంటారు, అవన్నీ ఇట్లా ప్రిజర్వేటివ్స్ ఉంటాయి, అవి ఉంటాయి, ఇవి ఉంటాయి. ఇట్లా ఏం లేదు. దీంట్లో విటమిన్ సి ఉంటది, దీంట్లో విటమిన్ డి ఉంటది, దీంట్లో విటమిన్ B12 ఉంటది, ప్రోబయాటిక్ ఉంది, ప్రీబయాటిక్ ఉంది. గట్ హెల్త్ మంచిగా అవుతుంది. గట్ హెల్త్ మంచిగా అయితే విటమిన్ B12 కరెక్ట్ గా అబ్జర్వ్ అవుతుంది, డి కరెక్ట్ గా అబ్జర్వ్ అవుతుంది. ఏదైనా ఫుడ్ సోర్సెస్ లకి వెళ్ళి పోయిందంటే మళ్ళీ దాని తర్వాత కాల్షియం అబ్జర్వ్ అవుతుంది, మెగ్నీషియం అబ్జర్వ్ అవుతుంది, సోడియం అబ్జర్వ్ అవుతుంది, పొటాషియం అబ్జర్వ్ అవుతుంది. ఇన్ని అబ్జర్వ్ అవుతాయి. ఇన్ని అబ్జర్వ్ అయినాక మీకు ప్రోటీన్ కూడా ఉంటది, మళ్ళీ దాని తర్వాత గుడ్ ఫ్యాట్ కూడా ఉంటది. ఇవన్నీ అబ్జర్వ్ అయితే ఏమైతాయి, మీ నరాలకి గట్టితనం అవుతుంది. మళ్ళీ దాని తర్వాత షుగర్ వ్యాల్యూ కోసం కూడా మంచిది. ఈ పేషెంట్ చెప్పినాం, వారంలో 3 సార్లు చేసి తినండి అని. థ్యాంక్ యూ సో మచ్ సార్. నరాల బలహీనతకు సంబంధించి ఒక రెసిపీ మా వ్యూయర్స్ కి పరిచయం చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే.